హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సీరియల్కి సంబంధించిన అన్ని లింకులు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే అన్ని సీరియల్స్ని ఒకసారి టైటిల్స్ చూసి ఆసక్తిగా ఉంటే తప్పకుండా వినండి నా సీరియల్స్ని. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బందిని ఒక పెళ్లి బంధంలో పార్ట్ 5. డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి షాక్ అయిపోతుంది సియా. అక్కడ దృశ్యం చూసి తన గుండె మెల్లిపెట్టినట్టుగా అయిపోయింది. ఒక్కసారిగా ఆమె ఒళ్ళంతా చల్లబడిపోయింది సియకి. వెంటనే అసహ్యం కలిగిన చూపుతో గిరుక్కున వెనక్కి తిరిగింది. ఉండలేక ఇక ఆమె చూసిన దృశ్యం ఆమె ఒళ్ళంతా కంపరం పుట్టిస్తుంది. తన ప్లేస్ లో మరొక ఆడది ఉంటే అరచి గీ పెట్టేదేమో అనిపించింది. అయినా సియా చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంది. టేబుల్ పైన క్రిస్టియానా, ఆమె పైన రాజ్. పూర్తిగా పడిపోయిన రాజ్ అతని పెదాలతో ఆమె పెదాలను చుట్టుకుంటున్నాడు. కనీసం లోపలికి ఎవరు వచ్చాలన్న స్పృహ లేదు, ధ్యాస కూడా లేదు వాళ్ళకి. ఆ పనిలో అంతగా నిమగ్నమైపోయారు. సియా వలవల ఏడుస్తూ 2 అడుగులు ముందుకు వేయగానే, స్టాప్ రాజ్, ఏంటి మీరు? బాగా అలవాటు పడిపోయిన పనే, బట్ ప్రతిసారి కొత్తగా ఏంటి? వదలండి మీరు అని. ఓ సియా, నువ్వు వచ్చావా? ఓ మై గాడ్ అని రెస్ట్ రూమ్ కి పరిగెత్తింది క్రిస్టియానా తెగ ఉయ్యలిపోతూ. సియాకి కళ్ళు తిరుగుతున్నాయి. తనకు చాలా బాధగా ఉంది. ఎవరికి, ఏ అమ్మాయికి ఇలాంటి పెయిన్ రాకూడదు, అట్లీస్ట్ పగవారికి కూడా రాకూడదు అంటారు. నిజానికి తనకు పగవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఏ జన్మలోనో రాజ్ పగవాడయ్యుంటాడు. అందుకే తన మెడలో 3 ముళ్ళు వేసినప్పటి నుంచి తనని కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తున్నాడు. తన ఏడుపుకు కారణం ఓన్లీ వన్ రాజ్ మాత్రమే. అందుకే తను చాలా మెచ్యూరిటీగా ఆలోచించి క్రిస్టియానా మీద కూడా కోపం చూపించలేకపోతుంది. స్పృహ లేకుండా ఏడుస్తూ ముందడుగు వేస్తున్న సియా షోల్డర్ పై చెయ్యి పడి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళల్లోంచి వాటర్, ఒళ్ళంతా చెమటతో ఉన్న సియని, ఏంటి ఏడుస్తున్నావా? నీకు కావాలా? కమాన్ బేబ్, మంచి మూడ్ లో ఉన్నా, నీకు కూడా ఇస్తా అంటూ పట్టుకోబోయాడు రాజ్. దొరకకుండా వెనక్కి 4 అడుగులు ఫాస్ట్ గా వేసి బాల్ కి టచ్ అయి ఇంకా కంగారు ఎక్కువైపోయింది సియాకి. నో ప్లీజ్ డోంట్ టచ్, ఐ హేట్ యూ అంది ఏడుస్తూనే సియా చాలా సీరియస్ గా రాజ్ ని చూస్తూ. నో మై డియర్ వైఫ్, నీకు కావాల్సింది ఇదే కదా, అందుకే కదా నాకు డివోర్స్ ఇవ్వడం లేదు. ఇదొక్కటి మన మధ్య జరిగిపోతే ఇక లైఫ్ లో నేను నిన్ను డివోర్స్ అడగను అని ఆ మాట అంటూ ఆమె చీర చెంగు పట్టుకున్నాడు. తను చిత్రంగా చూస్తూ తన చీర చెంగుని పట్టి లాగి, రాజ్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటూ డోర్ తీసుకొని బయటికి పరిగెత్తింది. అతను కూడా వెనకాలే వస్తున్నాడు. సడన్ గా సియా ఎదురుగా ఒక మనిషిని తాకి ఆగిపోయి కంగారుగా చూసింది అతన్ని. సియా ఏడుస్తూ ఒళ్ళంతా చెమటలతో కంగారుగా కనబడేసరికి కోపంగా సియా అని వెంటనే వెనకే వచ్చిన రాజుని చూశాడు సంపత్. నవ్వుతూ సియా వెనకే వచ్చిన రాజ్ సంపత్ కనిపించగానే సీరియస్ గా ఫేస్ పెట్టుకొని ముందుకు వెళ్లి నించున్నాడు. లవన్ వెంటనే సియని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లాడు. కుషాల్ కూడా సియతో వెళ్ళాడు. ఏదో జరిగిందని వాళ్ళకి అర్థమయ్యింది. ప్లీజ్ లీవ్ ఆల్ అన్నాడు అక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ వినిపించేలా సంపత్. దాంతో అక్కడున్న వాళ్ళందరూ వెళ్లిపోయారు అక్కడి నుంచి. ఇక మిగిలింది సంపత్, రాజు మాత్రమే. వాట్ హ్యాపెన్? నువ్వు ఎందుకు వచ్చావు షూట్ స్పాట్ కి? నీ డిపార్ట్మెంట్ లో వర్క్ లేదా నీకు అని అడిగాడు కోపంగా సంపత్ రాజ్ ని. ఉంది బాబాయ్, కాకపోతే ఇక్కడ నా ఫ్రెండ్ క్రిస్టియానాకి యాక్సిడెంటల్ గా ఇంజురీ అయ్యింది అని తెలిసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వచ్చాను. అయినా అంత బాధ్యత లేకుండా ఉన్న ఈ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ని ఎలా చూస్ చేసుకున్నారు అని అడుగుతాడు రాజ్. అందుకేనా వెంట పడి మరి బెదిరిస్తున్నావు ఆ అమ్మాయిని అని అడిగాడు కోపంగా సంపత్. మీరు కళ్ళతో చూసింది నిజం అనుకోకండి బాబాయ్ అన్నాడు ఘాటుగా రాజ్. అది కనిపిస్తూనే ఉంది. నువ్వు చేసేది ప్రతిదీ నిజం కాదు అని నాకు తెలుసురా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, అనవసరంగా ఒకరిని బాధ పెట్టకూడదు.
నువ్వు మరీ ముఖ్యంగా సియా లాంటి అమ్మాయిని. ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి. అదే ఈ ప్లేస్ లో మరొకరు ఉండి ఉంటే ఎప్పుడో మీడియాకి ఎక్కి మన పరువుని రచ్చ రచ్చ చేసేవారు. డూ యూ అండర్స్టాండ్ అన్నాడు సంపత్ చాలా తీవ్రంగా. బట్ ఐ డోంట్ కేర్, పరువు మై ఫుట్ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాజ్. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తంతు కూడా నెక్స్ట్ డే సోషల్ మీడియాలో వైరల్ కాబోతుందని ఆ క్షణం వాళ్ళకి తెలియదు. వై బేబీ, షూటింగ్ టైంకి గొడవ చేయమన్నావు ఎందుకు అని అడిగింది క్రిస్టియానా రాజ్ ఫామ్ హౌస్ కి చేరి. స్విమ్మింగ్ చేస్తున్న రాజ్ ని వెనక నుంచి చూస్తూ. తను అప్పుడే వచ్చింది అక్కడికి. వెంటనే వెనక్కి తిరిగి క్రిస్టియానాని చూసిన రాజ్ ముఖం చిట్లిస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దు అని? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా అని అరిచాడు రాజ్. ఓ మై గాడ్, కోపంలో ఉన్నావా రాజ్? వై బేబీ, ఇంత వాటర్ లో ఉన్నా అయినా కూడా అస్సలు కూల్ గా లేవు. అంటే ఐ అండర్స్టాండ్, నాకు నిన్ను ఎలా కూల్ చేయాలో తెలుసు అంటూ తన షోల్డర్ పైనున్న డ్రగ్స్ రిమూవ్ చేయబోయింది క్రిస్టియానా. యూ జస్ట్ షట్ అప్ ఇడియట్ అంటూ గట్టిగా అరిచాడు రాజ్. ఆ అరుపుకి క్రిస్టియానా అహం దెబ్బతిన్నది. కళ్ళల్లోంచి వాటర్ టపటపగా రాలుస్తూ పక్కనే ఉన్న చైర్ దగ్గరికి పరిగెత్తింది. అయినా లెక్క చేయకుండా తన మేనేజర్ కి పిలిచి వెంటనే క్రిస్టియానాని తన ఫ్లాట్ కి డ్రాప్ చేయమన్నాడు రాజ్. ఛ, ఏం చేసినా ఆ సియా రాక్షసి నా జీవితంలోంచి బయటికి వెళ్ళట్లేదు. ఇంకేం చెయ్యాలి, ఇంకెలా చెప్పాలి తనకు అని ఆలోచిస్తున్న కొద్దీ బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది రాజ్కి. ఇక తనకు రిలాక్సేషన్ కావాలి. అనవసరంగా క్రిస్టియానాకి కోపం తెప్పించాను. ఇక వెళ్ళాలి తన దగ్గరికి, అప్పుడే నా కోపం చల్లబడుతుంది అని మనసులో అనుకుంటూ రెడీ అయి క్రిస్టియానా ఫ్లాట్ కి చేరాడు రాజ్. అతన్ని చూడగానే క్రిస్టియానా ఫేస్ అదోలా పెట్టుకుంది. వెంటనే దగ్గరికి వెళ్లి, మా బ్యూటిఫుల్ సూపర్ మోడల్ క్రిస్టియానా అంటూ వైట్ ఫ్లవర్స్ బుకే ఒకటి ముందు ఉంచాడు. అంతే, కిలకిలా నవ్వుతూ ఆ బుకేని అందుకొని తన కోపం మర్చిపోయి రాజ్ ని గట్టిగా హక్ చేసుకుంది క్రిస్టియానా. క్రిస్టియానా డ్రెస్ జిప్ కిందకు లాగుతూ అంతకు ముందు తను చేసిన పనిని ఇప్పుడు రాజ్ చేశాడు. దిగంబరంగా మారిన క్రిస్టియానాని కింది నుంచి మీదాకా చూస్తుంటే రాజ్ ఇక తను కూడా రా దగ్గరికి అని చాచి రెచ్చగొడుతూ నవ్వింది. ఇక ఆగకుండా ఆమెను ఎత్తి పక్కనే ఉన్న సోఫాపై పడేశాడు రాజ్. ఆ అని అరిచింది క్రిస్టియానా. అప్పుడే అరుపులా, కాసేపు ఆగు బేబీ అంటూ తన రెండు కాళ్ళు పట్టి సోఫా చివరి దాకా లాగి ఇక అతని పని మొదలు పెట్టాడు. అతనిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆమె పైన చూపించాడు. దాదాపు 2 గంటలు. ఆ మమ్మీ, ఆయనకు వీలు కాదంట. బాగా ట్రై చేశాడు, కానీ రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. నీకు తెలుసు కదా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టలేను నేను. నెక్స్ట్ మంత్ తప్పకుండా ట్రై చేస్తానని చెప్పాడు. కాబట్టి నేను రేపు ఈవినింగ్ బయలుదేరుతాను అంది సియా తల్లికి నచ్చజెప్పుతూ ఫోన్లో. దానికి తల్లి ఒప్పుకోవడంతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మెయిడ్ వచ్చి పెద్దమ్మగారు పిలుస్తున్నారు అని చెప్తుంది. సరే మమ్మీ, నేను ఉంటాను, రేపు వస్తాను కదా, అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేసి లక్ష్మి రూమ్ కి వెళ్తుంది సియా. లక్ష్మి సియని తన రూమ్ కి రమ్మని మెయిడ్ కి చెప్పడం విన్న శాంభవి విషయం ఏంటో తెలుసుకోవాలని ఆసక్తితో తల్లి రూమ్ లోకి వచ్చి కూర్చుంది. అమ్మమ్మ గారు పిలిచారా అంటూ వచ్చింది సియా. కోపంగా సియాని చూస్తూ అవును పిలిచాను అంటూ డోర్ లాక్ చేయి శాంభవి అంది లక్ష్మి. ఎందుకంత సీరియస్ గా ఉన్నారు అమ్మమ్మ గారు అనుకుంది మనసులో సియా. 2 అవర్స్ తర్వాత, ఎందుకు బేబీ ఫామ్ హౌస్ కి వచ్చిన ప్రతిసారి నా పైన కోపడతావు? ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండలేమా మనం అని అతని ఎదపై చేత్తో రాస్తూ అడిగింది క్రిస్టియానా. నో, అది నాకు మాత్రమే సొంతమైన ప్రదేశం. అక్కడ నేను ఎవరిని ఆహ్వానించలేను, చివరికి నిన్నైనా అన్నాడు రాజ్. అదేంటి, నన్ను కూడానా? వై బేబీ, నేను నీకు ఏమీ కానా అంది అలకగా క్రిస్టియానా.
లో నువ్వే కాదు నాకు ఎవరూ ఏమి కారు అన్నాడు రాజ్ పడుకొని సీలింగ్ చూస్తూ. అంటే నువ్వు నన్ను లవ్ చెయ్యట్లేదా బేబీ అంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని ఆశ్చర్యం ప్రకటించి మరీ అంది క్రిస్టియానా. ప్రేమ అని గట్టిగా నవ్వుతూ నా లైఫ్ లో ఆ మీనింగ్లెస్ మాటకి అదే ఆ ప్రేమకి చోటు లేదు. నా విషయం పక్క నుంచు నీ లైఫ్ లో ప్రేమ అనేదానికి అర్థం ఉందా అని అడిగాడు రాజ్. అఫ్ కోర్స్ బేబీ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. నువ్వు చాలా అనే మాట మధ్యలోనే ఆగిపోయింది క్రిస్టియానాది. జస్ట్ షట్ అప్. ఐ హేట్ దట్ వర్డ్స్. ఒకటి గుర్తుంచుకో, నా పైన ఎవరు ఆధిపత్యం చేసినా సహించను. నా ఇష్టం ఉన్నంత వరకే ఎవరినైనా దగ్గరికి రానిస్తా. నా ముందు నా పైన గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అండ్ కేవలం నాతో నేను మాత్రమే, ఇంకెవరూ కాదు. ఎవరిని కన్విన్స్ చేయడం, ఎవరి కోసమో ప్రాకులాడడం నాకు రాదు అన్నాడు చాలా సీరియస్ గా రాజ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.